నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అక్కయ్య స్వాగతం, మీరు కూడా తీహార్ జైల్ క్లబ్లో సభ్యులు కాబోతున్నారు అంటూ సుకేష్ మార్చి 19న లేఖ రాయటం సంచలనంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్ పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావలసినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు. మీ అందరికీ తీహార్ జైల్లో స్వాగతం పలికేందుకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అని లేఖలో రాయటం రాజకీయ దుమారం లేపుతోంది. కాగా బీఆర్ఎస్ నాయకురాలు కె కవితను మార్చి 16న అరెస్టు చేయగా మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అతి చిన్న వయస్సులోని ఆర్థిక నేరాల్లో ఆరితేరిన నేరగాడు సుకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని మాండలిన్ జైల్లో ఉన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ టీనేజ్లోనే అంటే 17 ఏళ్ల వయసులోనే 100 మందిని పైగా మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. జైల్లో కూడా అతనేమీ ఖాళీగా కూర్చోలేదు. జైల్లోని ల్యాండ్ ఫోన్ సిస్టమ్ను మార్చి అనేక మందికి ఫోన్లు చేసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అసలు ల్యాండ్ ఫోన్ అలా ఎలా మార్చాడు, ఎవరెవరికి కాల్ చేశాడన్న దానిపై జైలు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వడాఫోన్ ల్యాండ్లైన్ ఫోన్ను జైల్లో అమర్చాడు. ఈ ఫోన్ ద్వారా సుకేష్ తన కుటుంబంతో వారానికి 3 సార్లు మాత్రమే మాట్లాడటానికి అనుమతి పొందాడు. అతను అధికారులకు ఇచ్చిన నెంబర్లకు మాత్రమే కాల్ చేయగలడు. కానీ సుకేష్ తన తెలివితేటలతో ల్యాండ్లైన్ ఫోన్ను తారుమారు చేసి జైలు బయట ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి మాట్లాడాడు. అయితే అతను ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడాడు అనేది హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై జైలు అధికారులు సీరియస్గా ఉన్నారు. సుకేష్కు ఎవరైనా జైలు అధికారులు సహకరించారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. 7 రోజుల కస్టడీలో భాగంగా నేడు 3వ రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో జైలు అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఇదివరలో సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అతను ఉంటున్న జైలులో తనకు భద్రత లేదని, తనను చంపాలని ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు. ప్రస్తుతం సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్నారు. గతంలో అతను తీహార్ జైల్లో ఉండగా ఆ తర్వాత మండోలి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సుకేష్ తనకు బెదిరింపు కాల్ వచ్చిందని తన అడ్వకేట్ అనంత్ మాలిక్కు లేఖ రాశారు. అందులో ఆ లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని కోరారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై చేసిన స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తనకు జైల్లో పెట్టే ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. మండలిన్ జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని, కాల్ చేసిన వ్యక్తి కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ మాజీ సీఎం సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారని చెప్పాడు. అలాగే తన తల్లికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు. సత్యేంద్ర జైన్ భార్య తన తల్లికి ఫోన్ చేసిందని, కేజ్రీవాల్పై తాను చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకునేలా చేయాలని బెదిరించిందని తెలిపాడు. అలాగే జైలు అధికారులు కూడా తనను బెదిరిస్తున్నారని, మండోలి జైలులో భద్రత లేదని చెప్పాడు. దయచేసి ఈ జైలు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో రాష్ట్రంలోని జైలుకు పంపించాలని వేడుకుంటున్నాను అని లేఖలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం సుకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కవిత పేరుతో సేవ్ చేసుకున్న 2 ఫోన్ నంబర్లతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్లను సుకేష్ విడుదల చేశాడు. త్వరలోనే మరిన్ని వీడియో చాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా విడుదల చేస్తానంటూ సుకేష్ రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. తాను తెలుగు భాష ఎలా మాట్లాడుతున్నాడన్న బీఆర్ఎస్ నేతల ప్రశ్నకు సుకేష్ సమాధానమిచ్చాడు. తండ్రిది తెలుగు అని, తల్లిది తమిళ్ అన్న సుకేష్ 2 మాతృభాషలే అని స్పష్టత ఇచ్చాడు. ఈ 2 కాకుండా ఇంకా చాలా భాషలు మాట్లాడతానని తెలిపాడు. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ మాజీ మంత్రి కేటీఆర్కు మనీ లాండరింగ్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ గత ఏడాది లీగల్ నోటీస్ పంపారు. రోగ్, నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయంటూ లీగల్ అడ్వకేట్, సొలిసిటర్స్ ద్వారా కేటీఆర్కు నోటీసులిచ్చారు. రాజకీయ, సినిమా, వ్యాపార రంగాల్లో తనకు మంచి పేరుందని, అయితే కేటీఆర్ వ్యాఖ్యలతో తన సర్కిల్లో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయని సుకేష్ ఆరోపించారు. సుకేష్ చంద్రశేఖర్ బెంగళూరులో జన్మించాడు. అక్కడే బిషప్స్ కాటన్ బాయ్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. మదురై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. రాన్ పాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్,
శివందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో సుకేష్ను ఢిల్లీ పోలీసులు 2021 ఆగస్టులో అరెస్టు చేశారు. తీహార్ జైలుకు తరలించారు. కానీ అక్కడి నుంచి కూడా నేరాలకు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతో పాటు మొబైల్ ఫోన్ వినియోగించుకునేందుకు అక్కడ సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం. అతన్ని కలవటానికి జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహీతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చేవారని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెస్కు చెందిన 7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్ చేశారు. గతంలో విదేశాలకు వెళ్లకుండా ఆమెను ముంబై విమానాశ్రయంలో ఈడీ నిలిపివేసింది. పైగా 2021 డిసెంబర్ 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది.